పని చేయగలిగినటువంటి సభ్యులు ఎక్కడ స్టాగ్నేట్ అయినా, రెండవది వచ్చినటువంటి కానుకలు దేవుని పరిచర్య కొరకు అవి కూడా ఖర్చు కాకుండా మనీ స్టాగ్నేట్ అయినా, ఇక్కడ చూడండి తంటాలే తంటాలు. మనీ స్టాగ్నేట్ అయ్యిందా గొడవలు వస్తాయి. వాడబడగలిగిన వాళ్ళు స్టాగ్నేట్ అయ్యారా గొడవలు తీస్తారు. ఏం మీ వాక్యం చెప్పలేమా, మాకు ఆరాధన వర్తమానం ఇయ్యలేదు, మాకు రోస్టర్లో మా పేరు ఇయ్యలేదు, మేము చెప్పలేమా చెయ్యలేమా? ఓరి బాబోయ్ ఇతగాడు తగుకేలేస్తాడు. నేరుగా వచ్చే సేవకుని అడగడన్నా, నేను సేవలో వాడబడాలి, నాకు ఏదైనా పని పురమాయించండి చేస్తానండు, పక్కోడు గిలుతుంటాడు. అన్న చూసారా మమ్మల్ని ఏం పట్టించుకున్నాడు, మాకు వర్తమానం ఇచ్చాడా, మేము చెప్పలేమా చెయ్యలేమని పక్కోడు గిలుతాడు, వాడు మరొకటి గిలుతాడు. మొత్తానికి సంఘం అంతా కూడా నిన్ను కుళ్ళిపోతా ఉంటుంది. నువ్వు చేసిన ఒక దరిద్రపు పని వలన సంఘం అంతా కుల్లబెట్టేస్తుంటావు. అందుకని సేవకులు మేమేం నేర్చుకోవాలంటే, మెంబర్ స్టాగ్నేట్ అవ్వకూడదు, మనీ స్టాగ్నేట్ అవ్వకూడదు. డబ్బు నిలవుందా తంటాలు పెరుగుతాయి. అలాగనే వాడబడగలిగిన మనుషులు వాడకుండా స్టాగ్నేట్ అయి ఉండిపోయారా గొడవలు మిగులుతాయి. కనుక ప్రియులారా, మనం చెదరాలి, విస్తరించాలి.